వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి. సో ఇంతకుముందు మనకు ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అని వచ్చింది. అంటే ఏంటి మేజర్ చేంజెస్ జరిగాయి ఇక్కడ? మేజర్ చేంజెస్ అంటే ఏంటంటే మనకు ఐపీసీ అనేది మనకు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టం. అది ఎప్పటి నుంచో ఉంది భారతదేశంలో. దానిని లేటెస్ట్గా ఇప్పటివరకు మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ వరకు దాన్ని మనం ఫాలో అవుతూ వచ్చినాం. సో భారతదేశంలో లేటెస్ట్గా జరిగిన టెక్నాలజీ పరంగా కావచ్చు, తర్వాత ఎవిడెన్స్ పరంగా కావచ్చు, తర్వాత జనాలలో వచ్చిన జీవిత విధానంలో మార్పులు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిని కవర్ చేస్తూ మనకు ఇప్పుడు మన కొత్తగా మన పేరు కూడా భారతదేశంలో మన పేరు కూడా ధ్వనించాలి కాబట్టి ఐపీసీ అనేది తీసేసి భారతీయ న్యాయ సంహిత అనేది మన భాషలో అందరికి అర్థమయ్యేటట్టు పెట్టారన్నట్టు. అది లేటెస్ట్గా అంటే దాంట్లో చాలా సెక్షన్స్ అన్ని చాలా వరకు కొన్ని మార్చడం జరిగింది, కొన్ని తీసేయడం జరిగింది, కొన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అట్లా ఇప్పుడు మనకు సమన్స్ ఉన్నాయనుకోండి, కోర్టు సమన్స్ ఎలక్ట్రానిక్ మోడ్స్లో తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కొన్ని ఎవిడెన్స్లు ప్రవేశపెట్టే విధానం 65B కావచ్చు, ఎవిడెన్స్లు ప్రవేశపెట్టే విధానము, దానికి వ్యాలిడిటీ, ఇట్లా క్రైమ్స్కి సంబంధించి మనకు సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి వాటికి సంబంధించి మొత్తం లేటెస్ట్ ఉన్న ఇప్పుడు మన ప్రస్తుత సమాజానికి కావలసిన విషయాలన్నీ దాంట్లో పొందుపరచడం జరిగింది. ఓకే. ఇప్పుడు సెక్షన్ 69 అని కూడా దాంట్లో అంటే ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి జాబ్ కోసం కానీ లేకపోతే పెళ్లి చేసుకుంటానని ఫాల్స్ ప్రామిసెస్ చేసి మోసం చేస్తే వాళ్ళకి 69 వర్తింపు ఉంటుందా? అసలు 69లో ఏంటి? సెక్షన్ 69 అనేది ఏంటంటే ఎవరైనా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటాని ఫాల్స్ ప్రామిసెస్ మ్యారేజ్ చేస్తూ సెక్సువల్ ఫేవర్ కనుక తీసుకుంటే దాన్ని సెక్షన్ 69 కింద వస్తుంది. ఇంతకుముందు ఏంది అంటే మనకు ఐపీసీలో మనకు 376 ఉంటుండే. 376 అంటే ఏంటంటే రేప్ అంటే ఏంది? వితౌట్ కన్సెంట్, ఒక అమ్మాయి కన్సెంట్ లేకుండా మనం పాల్గొనడానికి రేప్ అంటాం జనరల్గా. సో దాన్నే బిఎన్ఎస్కి వచ్చారు, దాన్ని 2 భాగాలు చేశారు. అయితే ఇంతకుముందు రేప్ అనే దాంట్లో ఇంతకుముందు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నన్ను సెక్స్లో వాడుకున్నాడు అని చెప్పి రాస్తుండే రేప్లో. సో దాన్ని 2 భాగాలు చేసి రేప్ అనేది సపరేట్ చేసేసి దాంట్లో నుంచి ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనేది కూడా సపరేట్ చేసేసారు. అంటే ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే పెళ్లి పేరు మీద రిలేషన్షిప్ ఏర్పరచుకున్నా కానీ ఆ 2 జరిగినప్పుడు వాళ్ళు కనుక లైంగికంగా పాల్గొంటే తర్వాత ఆ మ్యారేజ్ జరగకపోతే అప్పుడు ఈ ఫాల్స్ ప్రామిసెస్ మ్యారేజ్ కింద మనం కేసు పెట్టే అధికారం ఉంటుంది. సో అది 10 years ఆర్ ఎబో అది చాలా పెద్ద సెక్షన్ అన్నట్టు. అది 10 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ లైఫ్ టైం కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి దాంట్లో. డిపెండ్ అపాన్ ద విషయం పైన ఆధారపడి ఉంటుంది. లైఫ్ టైం కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చి పెళ్లి చేసుకోపోతే సెక్షన్ 69 మాత్రం వర్తిస్తుంది. దాంట్లో అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దాంట్లో డెఫినెట్లీ అరెస్ట్ అయ్యే ఛాన్స్ కాదు, అరెస్ట్ అయిపోతారు దాంట్లో కంపల్సరీ. అన్లెస్ అంటే నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోకపోతే దాంట్లో జైలుకి వెళ్ళే అవకాశం పక్కా ఉంటుంది. శిక్ష పడే అవకాశాలు ఎక్కువ. ఇంతకుముందు ఉంటుండే కానీ ఇంతకుముందు కొద్దిగా ప్రూవ్ చేయడం చాలా కష్టమవుతుండే ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే మనకు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కోర్టు సాక్ష్యంగా పరిగణిస్తుంది కాబట్టి మీకు చాటింగ్లు కానీ కాల్ రికార్డింగ్స్ కానీ మీకు మంచిగా పనిచేస్తున్నాయి. దొరుకుతున్నది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో 69లో శిక్ష పడే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ఎవరికైనా పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చే ముందు సరదాకు అబ్బాయిలకేనా అమ్మాయిలకు కూడా? అది ఓన్లీ అబ్బాయిలకే పడుతుంది, అమ్మాయిలకు పడదు. 69 ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది చాలా మంది అడిగారు. ఇది ఓన్లీ 69 అనేది అమ్మాయిలకు సంబంధించిన సెక్షన్, అబ్బాయిలకు సంబంధించిన సెక్షన్ కాదు. కాబట్టి ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చే ముందు ఖచ్చితంగా చేసుకుంటా అంటేనే మాట ఇవ్వండి తప్ప ఉట్టిగానే చేసుకుంటా అని మాట ఇచ్చి రిలేషన్షిప్ ఏర్పరచుకొని తర్వాత నేను చేసుకోనంటే మాత్రం బాక్స్ బద్దలైపోతుంది అందరికి, పలుకుతుంది అందరికి. కాబట్టి అబ్బాయిలు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సెక్షన్. అందరు తెలియక ఆ సెక్షన్ కూడా తెలియక
ఎటు పడితే మాట్లాడుతున్నారు, రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు, తర్వాత తూచాడుతున్నారు. అట్లా తూచాడు కుదరదు. సెక్షన్ 69 ఓకే, అది. రైట్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.